గీది ఒక్కడి చదవాలి నాకు, ఇదంటే చదివిందే. ఇది ఇంటర్ ఎగ్జామ్స్ ఓకే. గీది బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంతిపై కేసు, ఫ్యాన్స్ దాడిలో 6 బస్సులు డ్యామేజ్, అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్ అమరదీప్ ఫ్యాన్స్ హంగామా, ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు. నేను ఒక్క రోజు కూడా బిగ్ బాస్ చూడనే. దేనికి అక్కడికి వచ్చిన ఆటనే ఇది. ఈ ఆట సంగతి ఏందో, దీని సంగతి ఏందో మొత్తం తెలుసు. ఇది ఏంటంటే ఒక ఎపిసోడ్. అందరు అనుకుంటారుగా లైవే, డైరెక్ట్ లైవే వస్తాను కాదు. ఇలా ఆల్రెడీ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి పెడతారు. వీళ్ళు ఎట్లా ప్రవర్తించాలి, ఏ ఆట ఎట్లా ఆడాలనేది ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి పెడతారు. ఈ పిల్లగాడు మన తెలంగాణ పిల్లగాడే. రైతు బిడ్డనన్నా నన్ను గెలుచును సంతోషమే, ఆయనకు శుభాకాంక్షలు చెప్తాం. మరీ ఆట చూసి మైకంలో పోతారా ఎవడన్నా? సీరియల్ని చూసి మైకంలో పడ్డట్టు, సినిమాలు చూసి మైకంలో పడ్డట్టు. ఆఖరికి రియాలిటీ షో కాదు ఇది, రియాలిటీ షో కాదు. బట్ ఒక ముందు రోజే, ఒక వారం రోజుల ముందు రోజే వచ్చి వీళ్ళకి ఒక టాస్క్ చెప్తారు. అప్పటిదప్పుడు టాస్క్ చెప్పరు. వారం రోజుల ముందు టాస్క్ చెప్పి ఆ టాస్క్ ఎట్లా ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ డిజైన్ ఏందని చెప్తారు. అసలు బిగ్ బాస్ ఎందుకు చూస్తాను? బిగ్ బాస్కి పోయినోడు ఒక హీరో అన్నట్టు. బర్రె లెక్క ఒక గేమ్ ఆడితే బర్రె లెక్క మైకంలో పడితే ఒక్క వీడియో. నేను బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్, ఉద్యోగాలు లేవంటే అట్లా మోసపోయింది. ఇప్పుడు ఈ పిల్లగాని కోసం ప్రశాంత్ కిషోర్ గెలవకపోతే చచ్చిపోతారట, ఆత్మహత్య చేసుకుంటారట. అంటే గంత వీక్ మైండెడ్ పీపుల్ తయారైతే, గంత వీక్ ఆలోచనలు కలిగిన యువత ఉంటే ఇక మీరేం బాగుపడతారు? మీరేం ఊరికి ఎక్కడికి వస్తారు? మీరేం మీ ఇంటికి ఎక్కడికి వస్తారు? మీరే మీ రాష్ట్రానికి ఎక్కడికి వస్తారు? ఎంత స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. వాడు ఆడేది గేమ్ అని తెలవాలి, వాడు చేసేది గేమ్ అని తెలవాలి, అదంతా గేమ్ అని తెలవాలి. ఆ గేమ్ మైకంలో మీరు పడితే ఇక వీడు తీన్మార్ మలిగాడు నేను ఏమంటాడు, ఈ అబ్బాయిని పోలుస్తూ ఈ టీఆర్ఎస్ వాళ్ళు అందరిని తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్లో ఆడియండి, వాళ్ళకి ప్యాకాట బాగా వస్తుంది, తాగుడు బాగా వస్తుంది, ఇక వాళ్ళకి రాని ఆటలు అంటే ఏం లేదండి అని కించపరుస్తాను. అరే నీ నెత్తి మీద చేసుకొని నువ్వు చెప్పురా, నువ్వు తాగవారా? నీ నెత్తి మీద చేసుకొని నువ్వు చెప్పురా, నువ్వు ప్యాకాట ఆడవారా? నీ నెత్తి అరే ఇంకా అంటానవరా, నువ్వు ఇటువంటి అబద్ధాలు ఆడుతున్నావు కాదు. నీకు 2 ఆడపిల్లలు గారు, వాళ్ళ 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 తల మీద చేసి చెప్పురా. నువ్వు తాగుతావా తాగవా? నువ్వు సిగరెట్ తాగుతావా తాగవా? నువ్వు మందు తాగుతావా తాగవా? అదేవిధంగా నువ్వు ప్యాకాట ఆడతావా ఆడవా? నువ్వు ఏ ఊర్లో ప్యాకాట ఆడతావో నీకు తెలుసు. నువ్వు ప్యాకాట ఆడంగానే పోలీసులకు దొరికినావని తెలుసు. నువ్వు చెప్తాన్నావురా? అరే ఒక వ్యక్తిని విమర్శించాలంటే రాజకీయంగా విమర్శించు. వాళ్ళ పర్సనల్ జీవితాలలో పోతే తప్పకుండా నీకంటే ఒక పర్సనల్ జీవితం ఉంటుంది. మొత్తం కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, ఈ బీఆర్ఎస్ నుండి ఓడిపోయిన 119 మంది అంటాను. వాడు వాళ్ళకి ఏ ఆట నచ్చు. మళ్ళీ అంటాను కదా వెక్కిలుగా మన స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యను, ఆయనను కూడా తీసుకొచ్చి ఒక 2 ఆడోళ్ళు అని చెప్పండి, ఆయన ఆటలాడి ఆయన ఆడుకుంటాడు అంటాడు. అంటే నీకు ఎట్లా కనబడతానరా దళిత ఎమ్మెల్యే? ఎట్లా కనబడతానరా భూషిడికే? నీకేం లేనట్టు, నువ్వేం దాగదన్నట్టు, నీకు ప్యాకాటే రాదన్నట్టు, నువ్వు అసలు నీకు సిగరెట్లు ఎట్లా అంటియాలో తెలియనట్టు. ఇజ్జతక గాడి ఆ రోజు మేమందరము ఒక పెద్ద కాజ్ మీద కొట్లాడుతున్నాం, మనం అందరం కలిసి అనుకొని నిన్ను ఏమనలే కానీ, లేకపోతే నువ్వు సిగరెట్ తాగేటి, సిగరెట్ తాగినాక నువ్వు మందు తాగేటివి, నువ్వు మందు తాగినాక ఉత్సవం పోయరాక ఉత్సవం మీద పోసుకుంటే తీసే ఫోటోలు అన్నీ తీస్తే ఈరోజు తల కిందికి వేసుకొని బతుకుదు. నువ్వు గాదే ఎమ్మెల్యే రాజయ్య లెక్క ఉండు నీ పరిస్థితి. ఇవి ఆరా మాట్లాడే చిల్లరగా, చిల్లర మాటలు మాట్లాడుతావు చిల్లరగా. మార్చుకోరా, బుద్ధి మార్చుకో. ఏం మనిషివిరా? వ్యక్తిగత జీవితాలకు పోతావురా, వ్యక్తిగతంగా మాట్లాడతావురా. వాళ్ళకి అన్ని ఆటలు వస్తాయి, వాళ్ళ ప్యాక్ ఆటలు వస్తాయి, ఇంకా వాళ్ళ బెడ్రూమ్లో పోయి వాళ్ళు ఎట్లెట్లా వంటాలో చూసిరా పొద్దురా. వీడు అసొంటోడే. అందుకే నేను పెట్టినా కదా వీనికి మేల్ మియా మాల్కో అని ఒక పేరు పెట్టిన. సిగ్గులేని విధవా. అరే అసలు ఏం కడుపుకు అన్నం తింటానవా, గడ్డి తింటానవా, ఇంకా పెండ తింటానవా? రాజకీయ నాయకుడిగా మారినావు, కనీసం జ్ఞానం బుద్ధి అనిపిస్తలేదు. ప్రచార కన్వీనర్కి ఇచ్చింది నీకు. ఎట్లుండాలి? ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. ఒక మాట మనం మాట్లాడుతున్నామంటే
అవతలోడు మనల్ని ఫాలో అయ్యేటోడు కూడా అరే మంచి మాట మాట్లాడిండ్రా అనే కాడికి ఉండాలి. అవతలోడు మందు తాగితే నీకేమొచ్చే? ఇప్పుడు ఇన్ని మందు షాపులే ఇచ్చే. అవతలోడు మందు తాగితే నీకేమొచ్చే? అవతలోడు ప్యాకాడితే నీకేమొచ్చే? అవతలోడు అక్కడిక్కడ పోయి మరిగా అనొద్దు కానీ నువ్వు తాగకపోతే ఇంకోని అనాలి. అసలు ఇంకోని అనవలసిన అవసరమే లేదురా. వాడికి తాగుబుద్ది అని వాడు తాగిండు, వాడు తాగి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే కదా నువ్వు అనవలసింది. నువ్వే గొంతులో కచ్చ తాగుతావు, నువ్వే సోయి సొక్కు లేకుండా తాగుతావు, నువ్వే అడ్డం పడతావు, కింద పడతావు. ఈ గాడిద మొక్క చెప్పు. ఈడు సక్కం పోసా అని ఇంత లొట్టలకు పోదని చెప్తాడు వీడు ఏదైనా చెప్తే మళ్ళీ గాడిదిగా.